ఊహించినట్టుగానే అయింది. ప్రభాస్ కల్కి సినిమా పోస్ట్పోన్ అయింది. దీంతో ఈ సమ్మర్లో కూడా పెద్ద హీరోల సినిమాలు లేకుండా పోయాయి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి చిత్రాన్ని అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో కమల్ ఓ గెస్ట్ రోల్ చేశాడు. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై కనిపించినంత గ్రాండ్ స్కేల్లో ఈ మూవీని రూపొందిస్తున్నాం అని చెప్పారు మేకర్స్. హిందూ పురాణాల్లోని కల్కి అవతారాన్ని ఫిక్షన్ గా మార్చి ప్రపంచాన్ని కాపాడిన సూపర్ హీరోగా చూపించబోతున్నామన్నారు. అలాగే కథాగమనం 6000 ఏళ్ల పాటు సాగుతుందని కూడా చెప్పారు. ఇక ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందనే ప్రచారం జరిగినా ఇప్పటి వరకు దర్శకుడు కన్ఫర్మ్ చేయలేదు. కల్కిని మొదట సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు, కుదరలేదట. దీంతో అశ్విని దత్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి వచ్చిన మే 9న విడుదల చేయాలనుకున్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా మే 9కి ఫిక్స్ అయ్యారు. బట్ ఆ డేట్ విషయంలోనూ అనేక డౌట్స్ ఉన్నాయి. ఫైనల్ గా అవి క్లియర్ అయ్యాయి. కల్కి ఈ మే 9న విడుదల కావడం లేదని దాదాపు అఫీషియల్ గానే తెలుస్తోంది. ఇంకా అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలింది. మరి నెక్స్ట్ డేట్ ఏంటి అంటే ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఉండొచ్చు అంటున్నారు. అంటే జూన్ 3వ వారం లేదా జూలై 1st వీక్లో విడుదల చేయొచ్చు అంటున్నారు. మరి ఈ డేట్ మారడానికి రాజకీయాలకు సంబంధం ఏంటి అంటే మే 9 టైంలో చాలా రాష్ట్రాలు ఎన్నికల హడావిడిలో ఉంటాయి. ఇంత భారీ బడ్జెట్ సినిమాను అప్పుడు విడుదల చేస్తే ఆడియన్స్ రావడం కష్టం, అందుకే పోస్ట్పోన్ చేసుకున్నారు అంటున్నారు. సో ది కల్కి అవుట్ ఫ్రమ్ సమ్మర్ సీజన్.